ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో పెద్ద ఎత్తున ప్రజల లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ గా మారినటువంటి ఆనాటి ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి వైఫల్యాలను, ప్రజా వ్యతిరేక విధానాలను, అవినీతిని అన్ని రకాలుగా తెలంగాణను మోసగించినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు ఎండగట్టి ప్రజల లోపల పెద్ద ఎత్తున విశ్వాసాన్ని నింపినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రజల లోపల బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికీ అరాచకం సృష్టిస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దోపిడీకి తెలంగాణ రాష్ట్రం గురైనటువంటి విధంగా ప్రజల లోపల పెద్ద ఎత్తున తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భారతీయ జనతా పార్టీ ఆ రోజు పెద్ద ఎత్తున తీసుకొచ్చేదాన్ని లబ్ధి పొందిందేమో కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందింది కొన్ని కారణాల చేత. ఆ కారణాలు అందరికీ తెలుసు, మళ్ళీ చెప్తాను, రిపీట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ పైన అనేక బద్నాములు చేస్తూ వాళ్ళు బొటాబొటి అయి సీట్లతో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఇప్పటిదాకా కేవలం గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల పైన, తెలంగాణ రాష్ట్ర అప్పుల పాలైనటువంటి విషయం పైన మాట్లాడుతూ వారు ఇచ్చినటువంటి హామీల విషయంలో దాటవేసినటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ప్రజలకు ఆ హామీలను అందించేటటువంటి విషయంలో దాటవేస్తూ ముందుకు పడుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా స్పష్టంగా గమనిస్తా ఉన్నాం. ఈరోజు 6 గ్యారెంటీలు కాదు, దాంట్లో చాలా గ్యారెంటీలు ఉన్నాయి. 6 గ్యారెంటీలు పైకి మాత్రమే పేరు. 6 గ్యారెంటీలను ఓపెన్ చేస్తే వాళ్ళ మేనిఫెస్టో బుక్ కనుక ఓపెన్ చేస్తే 400కి పైగా వాళ్ళు హామీలు ఇస్తున్నారు తెలంగాణ ప్రజలకు. ఈరోజు ఆ హామీల అమలు విషయం అంతా కూడా పక్కన పెట్టి అసెంబ్లీలో ప్రజల యొక్క సమస్యల పైన చర్చించకుండా కేవలం టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కృష్ణానది నీళ్ళ మీద రాజకీయం చేస్తూ వీళ్ళు వాళ్ళు పోటీపడి ప్రజల దృష్టిని ఈ యొక్క పథకాల వైపు నుంచి మరలించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి విషయంలో వాటిని పక్కదారి పడిచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మన పాలమూరు జిల్లానే కనుక తీసుకుంటే కృష్ణానది పారేటటువంటి మన పాలమూరు జిల్లా, ఈరోజు ఆ కృష్ణమ్మ దగ్గర నుంచి మనం యాత్ర మొదలు పెడతా ఉన్నాం. మరి కృష్ణానది మన జిల్లాలో పారుతున్నప్పటికీ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏవైతే ప్రాజెక్టులు పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతను మరిచి కేవలం కొత్త ప్రాజెక్టుల పేర్లు చెప్పి అంచనాలు పెంచి డిజైన్లు మార్చి దోచుకునేటటువంటి ప్రయత్నమే చేసింది తప్ప ఈ జిల్లా పైన చిత్తశుద్ధి కనపరచలేదు. ఈ జిల్లా ప్రజలకు, రైతులకు సాగునీటిని అందించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి వారిలో కనిపించలేదు. గత ప్రాజెక్టులు ఏవైతే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఉండేనో వాటిని కూడా ఎక్కడికక్కడ ఇంకా పెండింగ్ లో ఉన్నటువంటి వాటిపైన కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం వాటి మీద పెద్ద ఎత్తున ఫోకస్ చేయలేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ జిల్లా మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వలసల జిల్లా, కరువుల జిల్లా అయినటువంటి పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితేనే ఈ జిల్లా ఒక ఎకరాకు నీళ్ళు అనేటటువంటి అవకాశం ఉంటుంది. పాలమూరు రంగారెడ్డి జిల్లా యొక్క డిజైన్లను మార్చి చూరాల దగ్గర నుంచి తీసుకోవాల్సినటువంటి నీళ్లను ఇక్కడి నుంచి కాకుండా నార్లాపూర్ దగ్గర తీసుకోవడం వల్ల ప్రాజెక్టు కాస్ట్ పెరిగింది.